హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఖర్జూరం వల్ల కలిగే 8 ప్రయోజనాలు ఏంటి, అలాగే రెగ్యులర్గా ఖర్జూరం తింటే మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఖర్జూరం తినమని ఎందుకు చెప్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. చలికాలంలో మన శరీరంలో వేసవి కాలం కంటే కూడా ఎక్కువగా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ విధంగా చలికాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే వ్యాధి క్రిములు మనల్ని చంపకుండా నిరోధించవచ్చు. ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మనం తినాలి. ఇవన్నీ ఖర్జూరాల్లో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మొదటిగా మనకి ఎముకలు దృఢంగా ఉండేందుకు ఈ ఖర్జూరాలు సహాయపడతాయి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది. కాబట్టి ఖర్జూర పండు తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఈ పండులో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యల నుంచి కాపాడుతుంది. ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల మనకి దంతాలు దృఢంగా ఉంటాయి. రెండవది కీళ్ళ నొప్పులు. చలికాలంలో కీళ్ళ నొప్పుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఖర్జూరాలు మెగ్నీషియం మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కీళ్ళ నొప్పులు మరియు వాపుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తరువాత గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరియు గుండెపోటు మరియు అధిక రక్తపోటును నివారిస్తుంది. అలాగే దీన్ని ఉదయం మరియు సాయంత్రం స్నాక్స్గా తీసుకుంటే చలికాలంలో వచ్చే నీరసం కూడా తొలగిపోతుంది. మనల్ని వెచ్చగా ఉంచుతుంది. ఖర్జూరాలు చలికాలంలో శరీరానికి వేడిని అందించడంలో సహాయపడతాయి. కాబట్టి దీన్ని తినటం ద్వారా ఎల్లప్పుడూ మీరు వెచ్చగా ఉండొచ్చు. ఖర్జూరాలు శక్తినిస్తాయి. సాధారణంగా చలికాలంలో మనం నిదానంగా, అలసటగా ఉంటాం. మనం తక్షణ శక్తిని అందించడానికి మన నోటిలో కొన్ని ఖర్జూరాలు ప్యాప్ చేస్తే మనకి శక్తి అనేది ఇన్స్టెంట్గా వస్తుంది. దీన్ని ప్రీ వర్కౌట్ స్నాక్గా తీసుకోవడం వల్ల మీకు మరింత శక్తి లభిస్తుంది. తరువాత ఖర్జూరాల్లో మనకి ఉండేది ఐరన్. చాలామంది మహిళల్లో ప్రస్తుత కాలం రక్తహీనత అనేది ఎక్కువైపోతుంది. దీంతో వారి ఆరోగ్యం ఒక్కసారిగా మారిపోతుంది. ఎప్పుడూ అలసిపోవటం, జుట్టు రాలిపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, చర్మం పాలిపోవటం, గర్భధారణ సమయంలో గర్భస్రావం అయ్యే ప్రమాదం రక్తహీనత వల్ల వస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో ఖర్జూరం ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి దీన్ని తినటం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. అలాగే ఇది గర్భిణీ స్త్రీలలో పిండం అభివృద్ధికి చాలా సహాయపడుతుంది. జీర్ణ సమస్య. చలికాలంలో శరీర పనితీరు మందగిస్తుంది. కాబట్టి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే జీర్ణ సమస్యలు రావు. ఖర్జూరం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆఖరిగా చర్మానికి పోషణ. ఎక్కువగా చలికాలంలో చర్మం ద్వారా స్రవించే సహజ నూనె తగ్గిపోయి చర్మం చాలా పొడిగా మారుతుంది. ఖర్జూరంలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే కణాల నష్టాన్ని కూడా నయం చేస్తుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు దాగి ఉన్న ఈ ఖర్జూర పండును తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం పండుగ సమయంలో పంచదారకు బదులుగా ఖర్జూరం వేసి తీపి పదార్థాలను తయారు చేసుకోవచ్చు. దీంతో శరీరానికి ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మనం పండగ కూడా స్వీట్లతో హ్యాపీగా ఉంటుంది. చూశారు కదా,
ఖర్జూరం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.